ఓకే అయితే బట్ అన్వేష్ భయ్య ఒకటైతే చెప్పండి, మీరు ఇంతగా ఫైట్ చేస్తున్నారు, బట్ మీకు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతున్నారు కదా, నాకేం తెలియదు. దానికి మీ రియాక్షన్ ఏంటి? దానికి మీ రియాక్షన్ ఒక్కటి చెప్పండి చాలు. ఏమీ లేదు, ఎంజాయ్ పండుగ, యావడకారు పండుగ, నాకేం సంబంధం లేదు. సరే నేను 1 by 1 చెప్తాను. ఒకటి హర్ష సాయి మీద మీ ఒపీనియన్ ఏమని చెప్తారు? అది మీరే చెప్పాలి. ఆయన స్ట్రింగ్ ఆపరేషన్ కన్నా నా స్ట్రింగ్ ఆపరేషన్ చాలా బాగుందని అందరూ అంటున్నారు. ఓకే, అడగాలి, వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు గట్టిగా. భయ్యా సన్నీ యాదవ్ అంటే ఏం చెప్తారు మరి? ఇంకా ఆయన అయితే అడగక్కర్లేదు, మీరే చేశారు, సుమన్ టీవీ చేశారు ఫస్ట్ ఇంటర్వ్యూ. అంటే సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసేదానికి బెట్టింగ్ యాప్స్ కి సంబంధం ఏముంటది? మీడియాకి బెట్టింగ్ యాప్స్ కి సంబంధం ఉండదు. తప్పు చేస్తే అడగాలి, ఫోన్ నెంబర్లు ఉంటది కాబట్టి ఎందులో చేస్తామని. లోకల్ బాయ్ నాని అసలు ఆయన లేపిందే నువ్వు. లోకల్ బాయ్ నాని చేపలు పట్టుకున్న తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి హైలైట్ చేసి కార్లు మొత్తం అంతా చేసింది ఇది ఈయనే. ఏదో చేపల తానాన్ని పట్టుకుంటున్నాడు కదా, ఆడు చూడు ఎలా తయారయ్యాడు, కారులు కుక్కలు. ఎవరైనా మంచి కోసం చేస్తారు అన్వేష్. ఎవరైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతున్నావు, ప్రపంచంలో ఉన్న అన్ని తెలియజేస్తున్నావు, మంచి తెలియజేస్తున్నావు, నిన్ను అందరూ పొగుడుతున్నారు, పెద్ద పెద్ద మినిస్టర్లు, ఎంపీలు. నేను కూర్చున్నప్పుడు సరదాగా పొద్దున్నే మేము అన్వేష్ వీడియోస్ చూస్తాం, రోషన్ చాలా బాగుంటది అని చెప్తారు. మంచి ఉంది, చెడు ఉంది. దాంట్లో మంచిని తీసుకుంటే నో ప్రాబ్లం, చెడుని తీసుకున్నప్పుడు మనం ఏం చేయలేము. మంచి అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు నేను అల్బానియా దేశంలో ఊరిలో ఉన్నాను, అనే హోటల్లో ఉన్నాను. ఇందులోనే మంచి చెడు రెండు ఉన్నాయి, తీసుకున్నారు బట్టి. రైట్, యు రైట్, దట్స్ ఇట్, అర్థమైంది. ఓకే అయితే